నమస్తే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు శాసనసభ వేదికగా విభేదాలను బాహాటం చేసుకుంటున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ల మధ్య ఏవైనా విషయాలు ఉన్నాయా అని అంతా తర్కించుకుంటున్నారు. అసెంబ్లీలో బుధవారం మరోసారి కూన వర్సెస్ అచ్చెన్నాయుడుగా వ్యవహారం సాగింది. ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్లు కొనుగోలులో అక్రమాలు జరిగాయి అని సొంత ప్రభుత్వం మీదనే కూన రవికుమార్ ఆరోపించారు. 1,30,000కు పొరుగు రాష్ట్రాలలో ఈ రిఫ్రిజిరేటర్లు దొరుకుతూ ఉంటే ఏపీలో మాత్రం 2,04,000 పెట్టి ఎందుకు కొనుగోలు చేశారు అని కూన రవికుమార్ నిలదీశారు. ఈ కొనుగోలులో గోద్రేజ్ లాంటి కంపెనీని కూడా పక్కన పెట్టి కోల్డ్ చైన్ వంటి కంపెనీలకు ఎందుకు అనుమతించారు అని కూన కీలకమైన ప్రశ్నలను సంధించారు. దానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ ఐలాండ్ రిఫ్రిజిరేటర్లు హారిజెంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయి అని చెప్పారు. హారిజెంటల్ రిఫ్రిజిరేటర్స్, ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్లు మాత్రమే కొనుగోలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం కోరింది అని తెలిపారు. ఈ విషయంలో ఫార్చ్యూన్ అన్న కంపెనీ L1 గా కోట్ చేయడంతో వారికే టెండర్ వచ్చింది అని తెలిపారు. మహారాష్ట్రలో 1,84,000, కర్ణాటకలో 2,27,000 రూపాయలకు రిఫ్రిజిరేటర్లు కొన్నారు అని మంత్రి చెప్పారు. గోద్రేజ్ కంపెనీ వారికి టెండర్ కోట్ చేసినా రాలేదు అని రాద్ధాంతం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా మంత్రి సభకు వివరించారు. అయితే సభ్యులకు ఈ కొనుగోళ్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని, మరోసారి విచారణ జరిపిస్తాము అని అచ్చెన్నాయుడు సభకు తెలిపారు. ఈ విషయం ఇలా ఉంటే ఇంతకు 2-3 రోజుల క్రితం కూడా తమ ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకుని జవాబులు ఇవ్వడం లేదు అని కూన రవికుమార్ ఆరోపించడం, అచ్చెన్నాయుడు దానికి బదులివ్వడం జరిగాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్య కోల్డ్ వార్ ఏదో సాగుతుంది అని అంటున్నారు.